మార్కు పోలవరాన్ని 72% పూర్తి చేయడం మన మార్క్ అయితే పోలవరాన్ని గోదావరిలో ముంచేయడం నీ మార్క్ అని హెచ్చరిస్తున్నా. తమిళలో 24,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. అది మన మార్క్. ఒక్క సిమెంట్ రోడ్డు కాదు, ఒక్క మరుగుదొడ్డి కాదు, ఏమీ కట్టకుండా పోవడం నీ మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దళితుల్ని డోర్ డెలివరీ ఇవ్వడం నీ మార్కు. దళితులకు రక్షణ ఇవ్వడం, సప్లాన్ పెట్టడం, 22 స్కీములు అమలు చేయడం మా మార్క్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే అన్నాడు వరప్రసాద్ గారు, మీరు చేసే పని చూస్తా ఉంటే దళితులంటే చిన్న చూపు. నేను సవాలు విసురుతున్నా. ఈ రోజు నువ్వు దళితులందరినీ మార్చావు, మినిస్టర్లు మార్చావు, ఎమ్మెల్యేలు మార్చావు, ఎంపీలు మార్చావు, కానీ నీ మనుషులు మార్చలేదే. పెద్దిరెడ్డి మార్చలేదే, రాజేందర్ రెడ్డి బొగ్గన మార్చలేదే, డబుల్ ప్రమోషన్ ఇచ్చావే. భాస్కర్ రెడ్డికి కొడుకు ఎమ్మెల్యే, చెవిరెడ్డికి డబుల్ ప్రమోషన్ ఇస్తావు. చాలా చిన్న విషయం. అంటే ఈ జిల్లాలో ఎవరిని మార్చావు నువ్వు? దళితుల్నే మార్చావా లేదా? వేరే వాళ్ళు మార్చావా లేదా? అంటే దీనికి సమాధానం ఉందా అని అడుగుతున్నా. ఎవ్వడూ నిలదొక్కుకోకుండా, రాజకీయంగా ఎదగకుండా దెబ్బతీసే కుట్ర, అది నీ మార్కు. సీనియర్ అందరికీ నేను మళ్ళా సీట్లు ఇచ్చి అదే నియోజకవర్గంలో ఇచ్చి వాళ్ళని గెలిపించేది నా మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు ఇక్కడ కూడా బొజ్జల సుధీర్ రెడ్డి గారిని బీజేపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారిని గెలిపించడం నా మార్కు. నీ మార్కు చూస్తే నువ్వు ఎంపీ సీట్ ఇస్తావన్నా పారిపోయే పరిస్థితికి వచ్చారు. అది నీ మార్కు. మొత్తం మీరు ఒకసారి చూస్తే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, మాట్లాడితే నేను పేదవాళ్ళకండా అంటున్నాడు. నేను అదే చెప్తున్నా. నువ్వు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల దోసేసే జలగ నువ్వు. నేను అట్ట కాదు. సంపద సృష్టించి 15 రూపాయలు ఇచ్చి అది 100 రూపాయలు చేసి, అక్కడి నుంచి 5,000 చేసి, అక్కడి నుంచి 10,000 చేసి పేదవాళ్ళని పైకి తీసుకురావడం నా మార్క్. అది ఒక ఉదాహరణ చెప్తున్నా. హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను, అవునా కాదా? ఎవ్వడు చెప్పక్కర్లా, ప్రజలు మరిచిపోలేరు. ఒక ఎయిర్పోర్ట్ చూసినా, ఒక ఔటర్ రింగ్ రోడ్డు చూసినా, ఒక హైటెక్ సిటీ చూసినా అడుగడుగునా నా ముద్ర హైదరాబాద్ పైన ఉంది, అవునా కాదా? విభజన జరిగింది, నేను అభివృద్ధి చేసింది. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి కోసం చేశా, కానీ అది తెలంగాణకి వెళ్ళింది. 10 సంవత్సరాలే మనకు టైం ఇచ్చారు, కానీ 10 సంవత్సరాలు అక్కడ కూర్చుంటే కూడా మనం అభివృద్ధికి నోచుకోం. ఒకవేళ అభివృద్ధి అయినా మళ్ళీ అది తెలంగాణకే పోతుందనే ఉద్దేశంతో నేను ఆలోచించి ఒక విజన్ తయారు చేశాను. 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలనేది నా విజన్. దానికి కావలసిన వనరులు సమకూర్చా, అమరావతి ప్లాన్ చేశా, పోలవరం ప్లాన్ చేశా, నదుల అనుసంధానానికి వెళ్ళా, ప్రపంచంలో తిరిగా, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చా, విశ్వాసం కలిగించా. అదే నేనుంటే ఏం తమ్ముళ్ళు మీ ఏ ఒక్కడికి కూడా ఉద్యోగం లేదనే మాట ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అయితే నేను ఇంకోటి ఆలోచించాను.